టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2 కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ జియోగ్రఫీ నుండి. భూమధ్య రేఖ మండలం అంటే ప్రకృతి సిద్ధ మండలాలు గుర్తుంటే దాంట్లో చాలా ఇంపార్టెంట్ 9th క్లాస్ నుండి ఉన్నది టాపిక్. దాంట్లో స్టెప్పీలు అనే గడ్డి భూములు ఈ క్రింది ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి? స్టెప్పీలు ఇవి ఒక రకమైన గడ్డి భూములు ఇవి. సో అవి స్టెప్పీస్ ఆర్ గ్రాస్ ల్యాండ్స్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ ఆర్ ఆప్షన్స్. సో ఫస్ట్ ఈ 4 ఆప్షన్స్ గమనించండి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ ఉష్ణమండల గడ్డి భూములు అంటే ట్రోపికల్ గ్రాస్ ల్యాండ్స్ అని అంటారు. సెకండ్ ఆప్షన్ సమశీతోష్ణ గడ్డి భూములు టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అని అంటారు. థర్డ్ ఆప్షన్ భూమధ్య రేఖ మండలం ఈక్వటోరియల్ జోన్ ఆర్ ఈక్వటోరియల్ రీజియన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1 మరియు 2 అని అడగడం జరిగింది. సాధారణంగా స్టెప్పీలు అనే గడ్డి భూములు ఎక్కువగా అంటే ఇవి గడ్డి అనేది మామూలుగా తక్కువ ఎత్తులో ఉండి చాలా పోషక విలువల్ని లేదా పోషక పదార్థాలను కలిగి ఉంటాయి. ఈ గడ్డి భూములో పెరిగే పశు సంపద అనేది నాణ్యమైన పాల ఉత్పత్తిని కలిగి ఉంటాయి. తర్వాత పశువులు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఇలాంటి గడ్డి భూములు అనేటివి ఎక్కడ పెరుగుతుంటాయి, ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అంటే సమశీతోష్ణ మండల గడ్డి భూముల్లో మనకి ఈ స్టెప్పీలు అనే గడ్డి భూములు కనిపిస్తాయి. ప్రధానంగా యురేషియా ప్రాంతంలో ఉంటాయి ఇవి స్టెప్పీలు. స్టెప్పీలు అనేటివి సమశీతోష్ణ మండలంలో ఉన్న గడ్డి భూములు ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇవి ఎక్కడ కనిపిస్తాయి? యురేషియాలో కనిపిస్తాయి. 2 గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ.